2023లో యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో యాక్షన్ డ్రామాగా విడుదలైన పాన్ ఇండియా చిత్రం మైకేల్. రంజిత్ జైకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలో విడుదలైంది. మైకేల్ సినిమా కథా నేపథ్యం ఎంత రగడ్గా ఉంటుందో దాని మేకింగ్, షూటింగ్ వెనుక విశేషాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. టెక్నికల్గా హై స్టాండర్డ్స్తో ఈ సినిమాలు ఎలా తెరకెక్కించారో కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆకట్టుకునే రెట్రో లుక్. దర్శకుడు రంజిత్ జైకోడి ఈ సినిమాను కంప్లీట్ రెట్రో స్టైల్లో ప్లాన్ చేశారు. ముంబై బ్యాక్ డ్రాప్ ను విజువల్ గా చాలా రిచ్ గా చూపించడం కోసం సినిమాటోగ్రఫర్ కిరణ్ కౌశిక్ ప్రత్యేకమైన లైటింగ్, కలర్ ప్యాలెట్ ఉపయోగించారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా ఆర్ట్ డైరెక్షన్ టీం భారీ సెట్స్ వేశారు. సందీప్ కిషన్ మేకోవర్, శ్రమ. మైకేల్ పాత్ర కోసం సందీప్ కిషన్ శారీరకంగా చాలా కష్టపడ్డారు. గ్యాంగ్స్టర్ లుక్ కోసం ఆయన దాదాపు 24 కిలోల బరువు తగ్గారు. తీవ్రమైన వర్కౌట్స్, కఠినమైన డైట్ ఫాలో అయ్యి 6 ప్యాక్ బాడీని సాధించారు. షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఆయనకు కొన్ని చిన్న గాయాలైనా లెక్క చేయకుండా కంటిన్యూ చేశారు. హైదరాబాద్, ముంబైలలో షూటింగ్. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్లో వేసిన భారీ సెట్స్లో మరియు ముంబైలోని కొన్ని ఐకానిక్ లొకేషన్లలో జరిగింది. 1990ల నాటి ముంబై వీధులను రీక్రియేట్ చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పాతకాలపు కార్లు, బైకులు, బిల్డింగ్ డిజైన్లను ఉపయోగించారు. కొద్ది భాగం షూటింగ్ జార్ఖండ్, కోల్కతా పరిసర ప్రాంతాల్లో కూడా జరిపారు. విజయ్ సేతుపతి నైట్ షెడ్యూల్స్. సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్లో కనిపిస్తారు. ఇక ఈ సీన్స్ అన్నిటినీ రాత్రి వేళల్లో భారీ వర్షం పడేలా సెట్ వేసి చిత్రీకరించారు. విజయ్ సేతుపతి తన బిజీ షెడ్యూల్ నుండి కేవలం ఈ సినిమా కోసం కొన్ని రోజులు కేటాయించి సింగిల్ టేక్స్తో తన పాత్రను పూర్తి చేయడం విశేషం. హై వోల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీ. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా వైలెంట్గా, రా అండ్ రస్టిక్ స్టైల్లో ఉంటాయి. కేజీఎఫ్ తరహా యాక్షన్ను గుర్తుకు తెచ్చేలా ఫైట్ మాస్టర్స్ ఈ స్టంట్స్ ను కంపోజ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్, జైల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కోసం రోజుల తరబడి రిహార్సల్స్ చేసి షూట్ చేశారు. శామ్ సిఎస్ సౌండ్ డిజైన్. మేకింగ్ లో మరో విశేషం సంగీత దర్శకుడు శామ్ సిఎస్ వర్క్. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమే ఆయన లైవ్ ఆర్కెస్ట్రాను ఉపయోగించారు. విజువల్స్ కు తగ్గట్టుగా సౌండ్ డిజైన్ చాలా హెవీగా, బేస్ ఎక్కువగా ఉండేలా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మైకేల్ సినిమా మేకింగ్ విజువల్స్ పరంగా టెక్నికల్గా చాలా రిచ్గా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించే క్రమంలో మరియు థియేటర్లలో విడుదలైన తర్వాత చిత్ర బృందం పలు సవాళ్లను ఎదుర్కొంది. కరోనా ఆంక్షలు, షూటింగ్ వాయిదాలు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ పనులు కోవిడ్-19 సెకండ్ వేవ్, ఆ తర్వాతి కాలంలో జరిగాయి. లాక్డౌన్ ఆంక్షలు, కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్ పలుమార్లు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ వంటి బిజీ ఆర్టిస్టుల డేట్స్ సర్దడం మేకర్స్కు పెద్ద టాస్క్గా మారింది. సందీప్ కిషన్ శారీరక, మానసిక ఒత్తిడి. ఈ పాత్ర కోసం సందీప్ కిషన్ కఠినమైన డైట్, వర్కౌట్స్ చేసి దాదాపు 24 కిలోలు తగ్గారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఆ లీన్ అండ్ ఫిట్ లుక్ను దాదాపు 1.5 పాటు అలాగే మెయింటైన్ చేయటం ఆయనకు పెద్ద సవాల్గా మారింది. దీనికి తోడు యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఒకానొక సందర్భంలో రక్తం వస్తున్నా సరే పెయిన్ కిల్లర్స్ వేసుకొని షూటింగ్ పూర్తి చేశారు. బడ్జెట్ పరిమితులు, భారీ సెట్స్. ఇది సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన సినిమా. 1980-90ల నాటి ముంబైని రీక్రియేట్ చేయడానికి భారీ సెట్స్ వేయాల్సి వచ్చింది. ఒక మీడియం రేంజ్ హీరో మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ తగ్గకుండా అంత భారీ బడ్జెట్ను మేనేజ్ చేయటం నిర్మాతలకు కత్తి మీద సాములా మారింది. పాన్ ఇండియా ప్రమోషన్స్, రిలీజ్ కాంపిటీషన్. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. 5 భాషల్లో సినిమాను ప్రమోట్ చేయటం, సరైన థియేటర్లను దక్కించుకోవటం పెద్ద సవాల్గా నిలిచింది. పైగా అదే సమయంలో ఇతర పెద్ద సినిమాలు కూడా రేసులో ఉండడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేజీఎఫ్ చిత్రంతో పోలికలు. సినిమా విడుదలైన తర్వాత మేకర్స్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ప్రేక్షకులు, విమర్శకుల నుండి వచ్చిన నెగటివ్ ఫీడ్బ్యాక్. సినిమా విజువల్స్,
కలర్ గ్రేడింగ్, ఎలివేషన్స్ అన్నీ కేజీఎఫ్ సినిమాతో పోలిక ఉండటంతో కథలో ఒరిజినాలిటీ లోపించిందని విమర్శలు వచ్చాయి. స్టైల్ మీద పెట్టిన శ్రద్ధ డైరెక్టర్ కథనం మీద పెట్టకపోవడంతో ఆడియన్స్ ను థియేటర్లలో కూర్చోబెట్టడం చిత్ర బృందానికి పెద్ద సవాల్గా మారింది. మైకల్ సినిమా అంతా సీరియస్ గా రగ్గడ్ గా సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అయినప్పటికీ షూటింగ్ సెట్స్ లో నటీనటులు టెక్నీషియన్ల మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. విజయ్ సేతుపతి బిర్యానీ ట్రీట్స్. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తమిళ స్టార్ విజయ్ సేతుపతి సెట్స్ లో తెగ సందడి చేసేవారు. ఆయనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. షూటింగ్ బ్రేక్స్ లో సందీప్ కిషన్ ప్రత్యేకంగా తెప్పించిన హైదరాబాదీ వంటకాలను విజయ్ సేతుపతి లంచ్ లో ఆస్వాదించేవారు. ఒక్కసారి ఆయనే స్వయంగా సెట్స్ లో ఉన్న వారందరికీ బిర్యానీ ట్రీట్స్ ఇచ్చేవారట. గౌతమ్ మీనన్ డైరెక్టర్ టు యాక్టర్ ఫన్. సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సెట్స్ లో ఉంటే అంతా సరదాగా ఉండేది. సాధారణంగా ఆయన సినిమాల్లో హీరోలు చాలా సాఫ్ట్ గా క్లాస్ గా ఉంటారు. కానీ ఈ సినిమాలో ఆయన పూర్తి రఫ్ గ్యాంగ్స్టర్ గా నటించారు. దాంతో సెట్స్ లో దర్శకుడు రంజిత్ జైకోడి గౌతమ్ మీనన్ కు సీన్ వివరిస్తున్నప్పుడు, సార్ మీ స్టైల్ క్లాస్ కానీ ఇక్కడ మాస్ చూపించాలి అని ఆట పట్టించేవారట. గౌతమ్ మీనన్ కూడా నేను డైరెక్టర్ని కాదు, ఇప్పుడు కేవలం యాక్టర్ని, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా అంటూ నవ్వేసేవారట. వరుణ్ సందేశ్ బ్యాడ్ బాయ్ ఇమేజ్. ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రలో కనిపించిన వరుణ్ సందేశ్ ఈ సినిమాలో సైకో తరహా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర గురునాథ్ కొడుకు అమర్నాథ్ గా చేశారు. షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ డైలాగ్స్ చెప్తుంటే ఆయన పాత లవర్ బాయ్ ఇమేజ్ గుర్తుకు వచ్చి చిత్రబృందం నవ్వుకునేవారట. వరుణ్, నువ్వు ఎంత సీరియస్ గా విలనిజం చూపిద్దామన్నా నీ ఫేస్ లో ఆ ఇన్నోసెన్స్ పోవడం లేదు అని సందీప్ కిషన్ జోకులు వేసేవారట. కానీ ఫైనల్ గా వరుణ్ తన యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. సందీప్ కిషన్ డైట్ తిప్పలు, సెట్స్ లో స్వీట్ల గుమగుమలు. సినిమా కోసం సందీప్ కిషన్ కఠినమైన డైట్ లో ఉంటూ కేవలం ఉడికించిన చికెన్, సలాడ్స్ మాత్రమే తినేవారు. కానీ కో స్టార్స్ దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్ మాత్రం ఆయన ముందే రకరకాల స్వీట్లు, జంక్ ఫుడ్ తింటూ సందీప్ ను తెగ ఏడిపించేవారట. సందీప్ కిషన్ తన కంట్రోల్ తప్పకుండా ఉండటానికి షూటింగ్ గ్యాప్ లో వంటల వైపు అసలు వెళ్లేవారు కాదట. లాంగ్వేజ్ కన్ఫ్యూజన్స్. ఈ సినిమాలో నటించిన వారిలో ఎక్కువ మందికి తెలుగు, తమిళం 2 భాషలు వచ్చు. సీరియస్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు పొరపాటున తెలుగు డైలాగ్స్ స్థానంలో తమిళం డైలాగ్ స్థానంలో తెలుగు వచ్చేసేవట. దాంతో షార్ట్ మధ్యలోనే కట్ చెప్పి అందరూ గట్టిగా నవ్వుకునేవారు. ముఖ్యంగా కాంబినేషన్ సీన్లలో ఈ లాంగ్వేజ్ కన్ఫ్యూజన్ వల్ల చాలా ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేవి. మైకల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది. సినిమా టీజర్, ట్రైలర్ మరియు విజువల్స్ చూసి ప్రేక్షకులు ఈ చిత్రం కేజీఎఫ్ లేదా విక్రమ్ రేంజ్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే థియేటర్లలో విజువల్స్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం మరియు స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులు నిరసన వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మొదటి రోజే మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులు సినిమా టెక్నికల్ వాల్యూస్ ను మెచ్చుకున్నప్పటికీ బలహీనమైన కథ, ఎమోషన్స్ పండకపోవడం మరియు విజయ్ సేతుపతి వంటి స్టార్ నటుల పాత్రలను సరిగ్గా వాడుకోకపోవడాన్ని తప్పుపట్టారు. బాక్సాఫీస్ వసూళ్లు, ఓపెనింగ్స్, ప్రమోషన్స్ బాగుండడం వల్ల మొదటి రోజు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత పతనం. కానీ మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుండే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సందీప్ కిషన్ కెరీర్లోని అత్యధిక బడ్జెట్తో దాదాపు 4.5 కోట్ల నుండి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోలేక డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది.